సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లాలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను విడతల వారీగా వైకాపా ప్రకటిస్తుంది. గిద్దలూరు, ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోక్సభ అభ్యర్థి తప్ప మిగిలిన స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ దాదాపు ఖరారైనట్లే. మిగిలిన ఎంపీ స్థానం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై వైకాపా అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. తాజాగా ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీకి మంత్రి రోజా పేరును వైకాపా అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఒంగోలు ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో వైకాపా ముఖ్య నాయకులు భేటీ అవుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైకాపా పెద్దలు ఒంగోలు ఎంపీగా మంత్రి రోజా పేరును పరిశీలిస్తున్నట్లు జిల్లా నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి ఆదిమలుపు సురేష్కు ఫోన్ ద్వారా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్లీ అవకాశం ఇచ్చేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపడం లేదు. ఈ తరుణంలోనే రిపబ్లిక్ వేడుకల అనంతరం ఒంగోలులో ఎంపీ మాగుంటను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కలిశారు. రానున్న ఎన్నికల్లో మాగుంటను మళ్లీ ఎంపీ బరిలో నిలపాలనే ఉద్దేశంలో వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులంతా ముఖ్యమంత్రి జగన్ను కలిసి మాగుంట అభ్యర్థిత్వంపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ ఎంపీ మాగుంటతో పార్టీ నేతల భేటీని తెలుసుకున్న వైకాపా అధిష్టానం ఆగమేఘాలపై ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేస్తారనే సమాచారాన్ని పార్టీ నేతలకు చేరవేసింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును తొలుత పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ మాజీ మంత్రి బాలినేని అందుకు ఆసక్తి చూపలేదు. స్థానికులకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు సూచించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం సైతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపికపై వెనుక్కు తగ్గింది. అనంతరం రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, దర్శి ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్తో పలువురు పేర్లను పరిశీలించింది. తాజాగా మంత్రి రోజా పేరును తెరపైకి తీసుకొచ్చింది. రానున్న ఎన్నికల్లో నగరి నుంచి ఆమెను తప్పించి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది. కానీ ఒంగోలు లోక్సభ బరిలో రోజా ప్రతిపాదనపై జిల్లా నేతలకు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. స్థానికేతరును ఎంపీ అభ్యర్థిగా నియమిస్తే ఆ సెగ్మెంట్ పరిధిలో పార్టీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తాను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయడం అవాస్తవమని పేర్కొన్నారు. మళ్ళీ నగర నియోజకవర్గం నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని తెలపడం గమనార్హం. దీంతో 2-3 రోజుల్లో ఎంపీ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది. అలాగే గిద్దలూరు, మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై సైతం చిక్కుముడి వీడలేదు. రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుంటున్నానని మీడియా వేదికగా ప్రకటించిన అన్నా రాంబాబు తిరిగి పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఇటీవల వైకాపా అధిష్టానం మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో మంతనాలు జరిపింది. ఈ సందర్భంగా మార్కాపురం నుంచి అన్నా రాంబాబు, గిద్దలూరు నుంచి కుందూరు నాగార్జున రెడ్డిని పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. కానీ మార్కాపురంలో తన గెలుపునకు ఉన్న అవకాశాలను పార్టీ పెద్దలకు నాగార్జున రెడ్డి వివరించారు. ఆ వివరణతో ఏకీభవించిన వారు 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నా రాంబాబు పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించడంతో గిద్దలూరు అభ్యర్థి కోసం వైకాపా అధిష్టానం అనేక మంది పేర్లను పరిశీలించింది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని సైతం గిద్దలూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. అందుకు ఆయన ఆసక్తి చూపలేదు. అప్పటికే జిల్లా ఇన్ఛార్జీల ఎంపికపై
తన ప్రతిపాదనలు అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన అసహనంగా ఉండడం, అనంతరం పార్టీ పెద్దలకు సైతం అందుబాటులోకి రాకుండా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఎట్టకేలకు దిగొచ్చిన అధిష్టానం బాలినేని డిమాండ్లలో కొన్నింటికి పచ్చజెండా ఊపింది. దీంతో అధికారికంగా ప్రకటించకపోయినా ఒంగోలు నుంచి ఆయన పోటీ లాంఛనమైంది. ఈ క్రమంలోనే స్థానికంగా గిద్దలూరు టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో చర్చలు సైతం జరిపింది. కానీ అనూహ్యంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య మార్కాపురం నుంచి తాము పోటీకి సిద్ధమని పార్టీ పెద్దలకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. దీంతో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ పెద్దలు విడివిడిగా చర్చించినట్లు సమాచారం. మరో 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సైతం వీరి భేటీ ఉంటుందని తెలుస్తోంది. దీంతో గిద్దలూరు వైకాపా శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. టికెట్పై ఆశలు పెట్టుకున్న పలువురు స్థానిక నేతలు అధిష్టానం నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆశావహులంతా మీడియా వేదికగా స్థానికులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి బాలినేనికి గిద్దలూరు నుంచి అవకాశం ఇస్తే సహకరిస్తామని ప్రకటించారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్థానికుడే అంటూ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం వైకాపాలో నెలకొన్న ఈ సందిగ్ధతకు మరికొన్ని రోజుల్లోనే తెరపడే అవకాశం ఉంది.